జూనియర్ ఎన్టీఆర్ తల్లిని బూతులతో దూషించిన ఎమ్మెల్యే మీద ఎటువంటి చర్యలు లేవు. జూనియర్ ఎన్టీఆర్ తల్లి అంటే నందమూరి హరికృష్ణ భార్య. నందమూరి హరికృష్ణ భార్యని కించపరిచినటువంటి ఎమ్మెల్యేకి పూర్తి మద్దతుగా నిలబడిన తెలుగుదేశం పార్టీ రెండో వైపు హరికృష్ణ మీద అపారమైన ప్రేమ వలకబోస్తుంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈసారి హరికృష్ణ వర్ధంతి జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కుటుంబీకులు పెద్ద స్థాయిలో నివాళులర్పిస్తున్నారు. చాలా ఆశ్చర్యకరం. వాస్తవానికి హరికృష్ణ భార్యను కించపరిచినందుకు గాను ఎన్టీఆర్ ఫ్యాన్స్ రోడ్డెక్కారు, ఆందోళనకు కూడా దిగారు. ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడించే యత్నం జరిగింది. ఆ సమయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీద లాఠీ చార్జ్ కూడా జరిగింది. హరికృష్ణ భార్యను కించపరిచిన ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి హరికృష్ణను మాత్రం కొనియాడే ప్రయత్నం చేస్తున్న టీడీపీ తీరు రెండు నాలుకల ధోరణికి అద్దం పడుతుంది. ఆ పార్టీ వ్యూహాత్మకంగా సాగుతుందా అనే అనుమానం కలుగుతుంది. ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్ని అవమానిస్తూ, జూనియర్ ఎన్టీఆర్కి అనేక రకాలుగా అవరోధాలు కల్పిస్తూ, జూనియర్ ఎన్టీఆర్ ఎదుగుదలకే అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేస్తూనే రెండో వైపు హరికృష్ణని తమవాడు అన్నట్టుగా ఓన్ చేసుకుంటున్నటువంటి వైనం చాలా విడ్డూరంగా కనిపిస్తుంది. ఈసారి హరికృష్ణ వర్ధంతి జయంతుల సమయంలో ప్రత్యేకంగా కేవలం చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు లోకేష్ రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు మాత్రమే కాదు, నారా భువనేశ్వరి, బ్రాహ్మణి ఇలాంటి వాళ్ళు కూడా నివాళులు అర్పిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇంత ప్రత్యేకంగా హరికృష్ణ మీద ప్రేమ ఒలకబోసే అవసరం ఎందుకు వచ్చింది అన్నది కీలకమైనటువంటి అంశం. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ కుసింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు అనే అభిప్రాయం బలపడుతోంది. మొన్నటి వార్ 2 ప్రీ రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా తనను ఎవరూ అడ్డుకోలేరని, తనకెవరూ ఎదురే రాలేరన్నట్టుగా ఎన్టీఆర్ చాలా కీలకమైనటువంటి ప్రకటన చేశారు. అంటే భవిష్యత్తులో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు అనే అభిప్రాయం బలపడుతోంది. అందుకు తగ్గట్టుగానే ఆయన సోదరి సుహాసిని కూడా అవసరమైనప్పుడు ఎన్టీఆర్ ఖచ్చితంగా వస్తారు అన్నట్టుగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇవన్నీ చూస్తే ఎన్టీఆర్ మళ్ళీ నారా లోకేష్కి పోటీ అయ్యే ప్రమాదం ఉంటుంది అని చంద్రబాబు కుటుంబీకులు ఆందోళన చెందుతున్నట్టుగా కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు హరికృష్ణ తమవాడే అనేటువంటి రీతిలో కలుపుకుపోవడం ద్వారా ఎన్టీఆర్కి తెలుగుదేశం పార్టీతో ఉన్న సంబంధాన్ని తెంచేయాలి అనే ప్రయత్నంలో ఉన్నారా అనే అనుమానం ఇక్కడ చాలామందిలో కలుగుతుంది. అదే సమయంలో ఎన్టీఆర్ వేరు, హరికృష్ణ వేరు అని కూడా సూత్రీకరించేదానికి సిద్ధమవుతున్నట్టుగా చాలామందే భావిస్తున్నారు. దాంతో ఈ ఏడాది ప్రత్యేకంగా హరికృష్ణ కోసం సమయం, సోషల్ మీడియా పోస్టింగ్స్, ఇతర అన్నింటా ప్రాధాన్యత ఇస్తున్నటువంటి వైనం ఆసక్తిగా మారుతోంది. గడిచిన కొన్నేళ్లుగా ఎన్నడూ చేయనటువంటి ప్రయత్నం ఈసారి నారా కుటుంబం చేస్తున్నటువంటి తీరు ఆశ్చర్యంగా మారుతోంది. ఇది భవిష్యత్తులో ఎన్టీఆర్ తీసుకోబోయే నిర్ణయాలకి ఇప్పటి నుంచే చెక్ పెట్టే యోచనలోనే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారా అన్న అభిప్రాయం బలపడుతోంది.